TN90 న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఇరమండలం మహాలక్ష్మీపురం గ్రామంలో అంబేద్కర్ పల్లె కార్యక్రమంలో భాగంగా దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్లగోపి, జిల్లా అధ్యక్షుడు కోల చిన్నారావు, జిల్లా ఉపాధ్యక్షులు టొంపల ధర్మారావు, డివిజన్ కార్యదర్శి పి భాస్కర్రావుతో పాటు ఆ గ్రామ పెద్ద మనుషులు ఏ లింగమూర్తి, జీడి వసంతరావు మరియు గ్రామ పెద్దల చిన్నల సమక్షంలో ఆ గ్రామంలో తిష్టవేసిన సమస్యలు మరియు వాటి పరిష్కారం కోసం సమీక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా గత 40 సంవత్సరాల నుండి ఆ గ్రామంలో ఎన్నో సమస్యలు బాధపడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళకి గవర్నమెంట్ వారు ఇచ్చిన పట్టాలు ఈనాటి వరకు కూడా వారికి అడంగలు కానీ పాస్బుక్లు కానీ ఇవ్వడం జరగలేదు. ఈ నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం కోసం దళిత హక్కుల పోరాట సమితి వారి తరపున గట్టిగా నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని వారికి తెలియజేశాం. మరియు దళిత హక్కుల పోరాట సమితి ఈ సమస్య పరిష్కారార్థం వారితో ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా టీం వారికి భరోసానిచ్చింది. వెలుగులోకి వచ్చాయి. ఎలాగంటే 40 సంవత్సరాలు పైగా డీ పట్టా మంజూరు చేయడం జరిగింది. 1985 సంవత్సరంలో ఈ డీ పట్టాలు ఇక్కడ ఎస్సీలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈరోజు కూడా అనేక సార్లు మనము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అయ్యా మాకు 1B అడంగలు రావట్లేదు, పాస్బుక్లు లేవయ్యా అని చెప్పుకున్నా ఆయన అక్కడ ఎంఆర్ఓ గారు పట్టించుకోకపోవడం కారణం. అందుకోసమే ఈరోజు మాకు మేమైతే ఏ ల్యాండ్ మీద అయితే సాగులో ఉన్నామో ఆ ల్యాండ్ 1B అడంగులు పాస్బుక్లు జారీ చేయాలని ఈరోజు మేము మన ఇరమండలం మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఊరు పుట్టి శ్మశానం పుట్టింది, శ్మశానానికి కూడా రహదారి కరువై ఉన్నది. నేను మొన్ననే మన ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా ఒక్కసారి మమ్మల్ని మనుషులుగా గుర్తించండి, మేము మీతో సమానంగా ఉన్నామా లేకపోతే అడవిలో ఉన్నామా? పాలకులకు అందరికీ ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు వస్తున్నాయి, అధికారులు మారుతున్నారు, అధికారులు వస్తున్నారు. మేము మాత్రము ఇలాగే అనిసివేస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మమ్మల్ని మనుషులుగా గుర్తించి శ్మశానం రహదారి మేమైతే ఏ భూమి మీద సాగులో ఉన్నామో ఆ భూములకి 1B అడంగులు మంజూరు చేసి పాస్బుక్లు మంజూరు చేసి పుణ్యం కట్టుకోండి అయ్యా. దళిత హక్కుల పోరాట సమితి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల గోపి గారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈరోజు ఈ సమస్యని పూర్తిగా పరిష్కారం అయినంత వరకు దళిత హక్కుల పోరాట సమితి అండగా ఉంటుంది. ఈ స్థాయి ఇక్కడే జరగకపోని ఎడ్ల రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్ళవలసి వస్తుంది. దయచేసి మళ్ళీ చేతులు జోడించి చెప్తున్నాము అధికారులకి, దయచేసి మమ్మల్ని మనుషులుగా గుర్తించండి. శ్మశానాల రహదారులు లేకపోయినందువలన గొర్రె పిల్లలను మోసుకెళ్ళినట్లు, మేక పిల్లలను మోసుకెళ్ళినట్లు మోసుకెళ్ళవలసి వస్తుంది. ఆ రహదారులు కల్పించి షెడ్ నిర్మాణాలు, బోర్లు వేయాలని కోరుకుంటూ ఇట్లు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా టీం మాట్లాడుతుంది. జై భీమ్, జై భీమ్, జై భీమ్.